సిగ్గుచేటండి. ఈ స్వరూపానంద నోరా, లేకపోతే అది ఏమైనా పెంట కుప్ప అండి అది. నీ పక్కనే వెంకోజీపాలెంలో ఆశ్రమాన్ని విజయసాయిరెడ్డి వెంకోజీపాలెం ఆశ్రమం చాలా సిటీ హార్ట్ ఆఫ్ ది సెంటర్. దాదాపుగా ఒక 6 ఎకరాలు ఉంటే దాన్ని ఏదో పెద్ద విద్యా సంస్థ కట్టేద్దాం, స్వార్థానికి వాడుకుందామని విజయసాయిరెడ్డి ఆ స్వామిని బెదిరించి చంపేస్తామంటే ఆయన గుంటూరు పారిపోయి స్వరూపానందకు ముందు వెళ్లే ముందు ఆయనకి, అయ్యా నన్ను కాపాడండి, ఆ స్వామి కోరితే నిజమేనయ్యా నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉన్నామంటే ఈ రాత్రి నేను చంపేస్తారు నేను బెదిరించి చివరికి గుంటూరు పారిపోయారండి. ఆ రోజు హిందూ సంఘాలు మేమందరం సాధు సంతులు అందరం వెళ్ళి అక్కడ ఉండే పిల్లల్ని రాత్రి ఖాళీ చేసేశారు. ఆయన ఇప్పుడు ఆ స్వామీజీ ఎలా ఉన్నారండి వెంకోజీపాలెంలో ఆశ్రమం కోసం? అప్పుడు ఆ రోజు చాలా వార్తలు అయితే వచ్చాయి. మరి అంటే ఆయన ఏదో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, లేకపోతే అక్కడ ఏదో అనైతిక కార్యక్రమాలు సంథింగ్ ఏవో నడుస్తున్నాయని వార్త నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ కొన్ని అయితే అంటే ఆ పీఠం అంటే ఆ ఆశ్రమ ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగానే వచ్చాయి. ఆయన ఖాళీ చేయాలి. లైంగిక వేధింపుల మీద వచ్చిందండి. ముందు అనేది విజయసాయిరెడ్డి టైంలో ఆశ్రమాన్ని వదిలి రాసేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, నువ్వు ఆశ్రమాన్ని మాకు రాసేసి వెళ్ళిపో, నీ దగ్గర వేరే దగ్గర ఎక్కడో నీకు ఏదో ప్లేస్ చూపెడతాం అన్నారు. ఆశ్రమాన్ని రాసి ఖాళీ చేసేమనే అధికారం ఎక్కడదండి. ఆ తర్వాత ఎప్పుడైతే సాధువులు, ధార్మిక సంస్థలు, హిందువులు అందరూ తిరగబడ్డారో, ఆర్డీఓ ఆ రోజు ఎంఆర్ఓ అందరూ వచ్చి మొత్తం చూసుకొని అన్ని కాగితాలు అన్నీ సరిగా ఉన్నాయి, ఇదేమీ ఆక్రమణ కాదు, ఎవరిదో లాగేయడం కాదు అని చెప్పి వాళ్ళు మౌనం వహిస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఏం చేశారు, ఈ నెలగైనా ఖాళీ చేయాలంటే ఇలాగ అవ్వడం లేదని చెప్పి లైంగిక వేధింపులు అన్నారు. పోనీ ఏదైనా అదే నిరూపించారా? ఏ పాపతోనే రేప్ కేసు పెట్టారు, ఆ పాప నాకు ఇలాగ నన్ను ఇబ్బంది పెట్టి బలవంతం చేశారని ఆవిడే మళ్ళీ కోర్టుకి వాంగ్మూలం ఇచ్చింది. ఇచ్చారు కదా, అమ్మాయి ఇచ్చారు. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం. ఎవరు ఇబ్బందులు పెట్టారట సార్? వీళ్ళే వైసీపీ నాయకులే. ఈ వైసీపీ నాయకులే వీళ్ళకేమో అది ఆశ్రమం ఖాళీ చేసేయాలంటే ఎలాగ ఉండాలి, వీళ్ళే ఒక ప్లాన్గా చేసి ఆ అమ్మాయికి తర్ఫీదు ఇచ్చి ఇలా మాయమాటలు చెప్పించి, ఆయన 70 సంవత్సరాల వయసు, 71 సంవత్సరం అయింది, అమ్మాయినేమో రేప్ చేశారని ఫోక్స్ చట్టం కింద రకరకాల కేసులు పెట్టించారు. అప్పట్లో నేను విన్నది ఏంటంటే అండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ల దగ్గర నేను విన్నది ఏంటంటే అంతకు ముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది ఆయన మీద అని విన్నాను, అదే స్వామీజీ మీద. అంతకుముందు కమ్యూనిస్టులు అందరూ కూడా అది లాగేసి వాళ్ళకి ఏదో అక్కడ ఆఫీసులు పెట్టుకుందామని ప్లాన్ చేశారు. కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యి అప్పుడు స్వామి చెబుతూ కొడుతూ చాలా చాలా ఉదాంతం చేశారు ఆ రోజు. కాబట్టి ఇన్ని జరుగుతున్న స్వరూపానంద ఒక్కసారైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. మన క్యూ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం. మీరు ఏం చేశారు విశాఖపట్నంలో, మీరు ఏం చేశారో చెప్పండి. ఒక్కరోజైనా ఒక ధార్మిక సభ పెట్టారు విశాఖపట్నంలో, మీ మీడియా మిత్రులు ఎప్పుడైనా మీరు చూసారా? ఒక 100 మంది స్వామీజీలను ఒక 50 మంది పిలిచి హిందువులందరినీ మన హిందూ ధర్మం మనం ఇలాగే ఉందాం, మనం కాపాడుకుందాం అని ఎప్పుడైనా అన్నారా? ఏదండి? ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద తిరగబడడం, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం, ఏ ప్రభుత్వం వారి పనులు చేయకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, వాళ్ళని భయపెట్టడం, పేపర్లోకి ఎక్కడం, వివాదాలు సృష్టించడం, ఈ విధంగా వాళ్ళు లాభపరుచుకోవడం, ఇవన్నీ చేసినవన్నీ. అంటే ఒకవేళ మీరన్న మాటలే నిజమని అనుకుంటే, ఒకవేళ నిజమైతే దేనికోసం చేస్తున్నారు అనుకోవచ్చండి? డబ్బు సంపాదన, ధనం కోసం. ధనమే అంటే కాదు, అంటే స్వామీజీలు అనగానే అన్నిటినీ అతీతంగా ఉంటారు కదా, ధనానికి, కోరికలకి, లేకపోతే కీర్తికి, అన్నిటికీ అతీతంగా ఉంటారు కదా, అప్పుడే స్వామీజీలు అవుతారు కదా. అది మంచి మాట అడిగారు మీరు. స్వామీజీలు అంటే ఈ భౌతిక సుఖాలకి దూరంగా ఉండేవాడు స్వామీజీ, ఐహిక సుఖాలను త్యజించేవాడు స్వామీజీ. కానీ కాషాయ ముసుగు వేసుకుంటారు కొంతమంది. నేను ఒక కాకి యూనిఫారం వేసేస్తాను, నీట్గా షేవింగ్ చేసి ఒక కాకి యూనిఫారం వేస్తే నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోతానా? మీరు ఒక డాక్టర్ కోటు వేసేసి మెడలో ఒక స్టెథోస్కోప్ వేసేస్తే డాక్టర్ అయిపోతారా? అలాగా కొంతమంది ఏమీ లేక, గురువు లేక, స్వయం ప్రకటిత స్వాములుగా ఎక్కడ ఉన్నారో తెలియదు, గురువు ఎవడో తెలియదు, సడన్గా కాషాయ బట్టలు వేసేసి ఒక అవతారం ధరించేస్తారు. అంటే ఇప్పుడు స్వరూపానంద స్వామి స్వయం ప్రకటిత చెప్పమని గురువు ఎవరు చెప్పానండి? అవునండి, వైజాగ్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కడిగేశాడు ఆయన గోవిందానంద స్వామి. నీ పీఠం శారదాపీఠం నీకు ఎవరిచ్చారు? శారదాపీఠం అంటే ఒక శృంగేరి జగద్గురు శారదాపీఠం మాత్రమే ఈ దేశంలో. అలాంటిది మరొక శారదాపీఠం ఉండదు. మీరు శారదాపీఠం ఎలా పెట్టుకున్నారు? మీకు ఎవడు రికగ్నేషన్ ఇచ్చారు? మీకు గుర్తింపు ఎవరు ఇచ్చారు? కేసు పెడుతున్నామంటే భయపడిపోయి దాని ముందు విశాఖ అని పేరు పెట్టుకున్నాడు ఆయన, విశాఖ శారదాపీఠం అని.
చూడండి ఏదైనా పేరు పెడితే ఎవడైనా అడ్డు తగిలితే దాని ముందు శ్రీ పెట్టేస్తాం మనం. శ్రీ పెడితే మరొక సంస్థ అయిపోద్ది. అలాగా కాబట్టి ఆయన అడిగాడు, నీ గురువు ఎవడో చెప్పు అన్నారు. ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకున్నావో, ఏ సంస్థలు తీసుకున్నావో చెప్పు అన్నాడు. ఎక్కడైనా చెప్పాడు ఈయన. సరే మీరు మీ గురువు వద్దు, మీ సన్యాసం వద్దు, అవన్నీ పోనీ పెడియండి. కనీసం బట్టలు వేసుకున్నందుకైనా ధర్మంగా ఉండండి. పోనీ బట్టలు వేసుకున్నందుకు న్యాయం చేయండి, కొంత న్యాయం చేయండి. మీ గురువు వద్దు, ఏం గురువులే ఉండాలని లేదు, మీకు మనసుకు అంగీకరించింది, సాధువుగా మారాలనుకున్నారు. సరే మీరే ఏదో రూపంలో మీ మనసు పవిత్రమైంది, కాషాయ బట్టలు వేసుకున్నారు, సంతోషం, స్వాగతిద్దాం, మంచి పనులు చేయండి. సమాజం హిందూ ధర్మాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. అది చేస్తే ఎవరో మీ పాదాలకి కడుగుతారు, పాదాలు మొక్కుతారు తప్ప ఎవరు విమర్శించరు కదా. ఆయన విమర్శిస్తే మాలాంటి సాధువులకి ఏమొస్తుందండి? కాబట్టి ఏదైతే పీఠము అని పెట్టుకున్నామంటే, పీఠం అంటే ఒక ధర్మానికి అది దిక్సూచి, అడ్రస్, ఒక చిరునామా. ఏది మీ చిరునామా? 5 సంవత్సరాలు ఎన్ని దాడులు జరిగాయి? బ్రాహ్మణుల జంధ్యాలు తెంపారా లేదా? లంపలు కొట్టారా లేదా చెప్పండి? కాలుతో తన్నారు పిఠాపురంలో. బ్రాహ్మణులు అలా చేయొచ్చా? నిజంగా తప్పులుంటే కూర్చుని పెట్టి కంప్లైంట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి చేయండి. మరి మీరు మీ చేతిలో చట్టాలు ఉన్నాయి తీసుకొని తన్నేస్తాం, పొడి చేస్తాం, భక్తుల ముందే జంధ్యాలు తెంపేస్తాం, పూజల ముందు చేయాలండి. ఎప్పుడైనా ఆయన ఖండించారా? ఏదండి? కాబట్టి రాష్ట్రం అంతా కూడా కోడై కోస్తుంది. ఆయన చేసిన అకృత్యాలు, ఇలాంటి అపచారాలు మాలాంటి సాధువుల మీద కూడా పడుతున్నాయి. వీళ్ళు ఇలా తయారవుతారేమో, ఈ సాధువులందరూ ఇలాగే ఉంటారేమో అని మొత్తం సమాజానికి అంటగట్టేస్తుంది. చాలా బాధపడుతున్నాం మేము. అంటే సాధు సమాజంకు మొత్తం పేరు ప్రతిష్టలు పోతున్నాయని భావించచ్చా అండి? అంటే మీరు అంటున్నారా? వాస్తవం. ఈ ఆశ్రమాలని ఇంతేనరా, ఈ స్వాములందరూ నిజ స్వరూపాలు ఇంతేనరా, ఈ కాషాయ బట్టలు వేసుకునేది సమాజాన్ని మోసం చేయడానికి. వీళ్ళకి ఎందుకురా కోట్ల రూపాయలు, వీళ్ళకి ఎందుకురా లగ్జూరియస్ లైఫ్, స్పెషల్ చార్టెడ్ విమానాలు వీళ్ళకి ఎందుకు? ఇలాగా రకరకాల విమర్శలు చేస్తున్నారు స్వామి. అయితే ఇప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, అది స్వాగతిస్తున్నాం, ఇతను మంచిగా చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఒక సమాజ హితం కోసం పెట్టిన ప్రెస్ మీట్గా మీరు చూస్తున్నారా? లేకపోతే మీరు అన్నట్టు ఇందాక ఆయన అంటే కొంతమందిని అంటే ఏ గవర్నమెంట్ ఉంటే, ఇందాక మీరే అన్నారు, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇదిగా ఇష్టంగా కలిగేటట్టు మాట్లాడతారు ఆయన అన్నట్టు మీరు అన్నారు. సో ఆ విధంగా భావించాలంటారా? మీరు ఏ విధంగా భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకు ముద్దులు పెట్టారు. ఈయన పీఠంలో సామాన్యమైన భక్తుల్ని దగ్గరకు రానివ్వడు, ముట్టుకొని అంటారు, దూరంగా ఉండమంటారు. కలిసి మీరు ఆ చుట్టుపక్క ఉండే వీధుల్లో అడగండి, ముట్టుకోరు అంటారు, దూరంగా అంటారు, ఇలాగ ప్రసాదం వేస్తారు. ఏంటో ముట్టుకుంటే ఏమైపోద్దో మరి. దానికి ఇంకోటి కూడా చెప్పారండి ఒక ఇంటర్వ్యూలో, ఆయన అయితే చెప్పారు, అంటే ఇప్పుడు భక్తులు అనే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు, సంథింగ్ ఏదో అలాగే ఉంటుంది కదా. స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులు, కొంత అంటే ఒక శుచి శుభ్రత ఉంటది కదా. మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ తిరగకుండా రాకుండా ఉంటాడా? నాయకులందరూ, జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాజకీయ నాయకులు అందరూ వాళ్ళు ఎక్కడెక్కడ తిరుక్కొని వస్తారు కదా. మరి వాళ్ళని సరే నువ్వేదో ముట్టుకున్నావు, పోనీ ముద్దులు పెట్టడం ఏంటి? నా ఆత్మ అని ఈయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అంటే ఈయన ఆత్మ అట. మరి స్వరూపానంద ఆత్మ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆత్మ ఆయనలో ఉంటుంది, నీ ఆత్మ నీలో ఉంటుంది. ఈయన నా ఆత్మ ఏమిటండి? ఆ స్టేట్మెంట్ ఒక సాధు, ఓ స్వామీజీ అలాగ అనొచ్చా? 30 సంవత్సరాల కోసం ఏం చెప్పి ఆత్మానుబంధుడు భార్య, మేము భార్యాభర్తలమే, ఆమెని నా ధర్మ అర్ధ కామ్య మోక్షాల్లో సగభాగం ఇస్తానని చెబితే అది ఒక వేరు. 30 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రి అన్నావు, ఏది నిలబడిందా? నేను రాజశ్యామల యాగం చేయబట్టే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారని బాహాటంగా చెప్పావు, సంతోషం. మళ్ళీ రాజశ్యామల యాగం చేసావు, అక్కడ చేసావు, జగన్మోహన్ రెడ్డికి చేయించావు. ఏది? డిపాజిట్లు గల్లంత అయిపోయాయి. మరి మీ రాజలక్ష్మి ఈ రాజశ్యామలకి పవర్ పోయిందా? మరి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగనే అనేటప్పుడు మరి మీ వాక్కు ఏమైపోయింది? ఇవన్నీ కూడా అంత అవసరమా అండి? మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడం, అభినందిస్తున్నాం, అది మంచిదే, దాన్ని మేమే తప్పు పట్టడం లేదు, మంచిదే. మీరు ఆయన ఒక కాషాయ బట్టలు కట్టుకునే వారిగా ఆయన బాగుండాలి, మంచి పాలన అందించాలని కోరుకోవడం మంచిదే. కానీ అందులో వారు ఏమన్నారంటే 30 సంవత్సరాల నుండి మా పీఠం హిందూ ధర్మానికి నిరంతరం శ్రమ పడుతుంది అన్నారే, అది అంబచ్చి అన్నమాట. అవి అంతా కూడా డచ్ మాటలు, పనికిమాల మాటలు. ఎవరు నమ్ముతాడు? 30 ఏళ్ళ నుండి మీరు విశాఖపట్నంలో మీరు హిందూ ధర్మాన్ని ఈ ఉత్తరాంధ్రాలో ఉద్ధరించిస్తే ఈ చర్చలు ఎందుకు, ఇంతమంది పాస్టర్లు ఎందుకు తయారయ్యారు?
ఇప్పుడు విశాఖపట్నంలో ప్రతి సెకండ్ సాటర్డే వస్తే ఆదివారం శనివారంలో పెద్ద సభలు కూటమిలు ఎందుకు వచ్చేసాయి, మీరు ఏం చేశారు? మళ్ళీ ఏమన్నారు, నేను భయపడితే పెట్టలేదు, నేను భయపడో లేకపోతే ఇంకో వేరే ఉద్దేశంతో భయంతో నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను విషయాన్ని చెప్పడానికి అంటున్నారు. నేను భయపడలేదని పదే ఎందుకు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా 100% మీరు భయపడే పెట్టారు. ఎందుకు? ఇక మీ ఆటలు సాగవు, ఇక మీ కర్మఫలం అనుభవించాలి. ఈ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మీరు కాషాయ బట్టలు వేసుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేశారో దానికి ప్రాయశ్చిత్తం ఈరోజు అనుభవించాల్సి వస్తుందేమో, నా ఆస్తులు అక్రమార్జిత ఆస్తులు లాగేస్తారేమో, అమరావతిలో నా స్థలాన్ని ఏం చేస్తారో ఇవన్నీ కూడా భయం పట్టుకొని అమరావతిలో పీఠాన్ని ప్రారంభిస్తున్నాం, నాకు కూటమి సహకరించండి అని ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నారు.